సదాశివపేట పట్టణాభివృద్ధికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నిరంతరం కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చీల మల్లన్న, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ, శివరాజ్ పాటిల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతా గోపాల్ అన్నారు. గురువారం సదాశివపేట పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి TUFIDC నిధులతో 10 కోట్ల రూపాయల పనులకు ఈ నెల 7న టెండర్లు పిలువబడిందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ముఖ్యమంత్రి నిధుల ద్వారా మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ 25 కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అందులో మొత్తం 324 పనులకు గాను 208 పనులకు మాత్రమే ప్రభుత్వం 13 కోట్లు మంజూరు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబించి సదాశివపేట పట్టణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కోడూరు అంజయ్య, అక్బర్ హుస్సేన్, ఇంద్రమోహన్ గౌడ్, నాగుల విజయ్ కుమార్, నాగనాథ్, బరాడి శివ, నాసీర్, వాదోని రాజు, జబ్బర్, దిడిగే నాగేష్, ఫనీ, కామేల్, ఆయుబ్ తదితరులు పాల్గొన్నారు. మౌలిక వసతులు ఇక్కడ ఏమీ లేవు. ఎంతోమంది నాయకులు ఎమ్మెల్యేలు ఏర్పడ్డారు, ఎమ్మెల్యేలు చేయడం జరిగింది. ఇక్కడ ఇలాంటి అభివృద్ధి జరగలేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు చింతా ప్రభాకర్ గారు ఎన్నో కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి సదాశివపేట పట్టణాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి నేషనల్ హైవే పైన ఉన్న ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి ప్రభాకర్ అన్న ఈరోజు ఒక స్టేడియంను, ఒక స్విమ్మింగ్ పూల్ను, మరి ఎన్నో మౌలిక వసతులు తీసుకురావడం సదాశివపేట పట్టణ ప్రజల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. ఎప్పుడూ నిరంతరం ప్రజల నుండి మన చింతా ప్రభాకర్ గారు ఎన్నో వర్కులు తేవడం, ఈ సదాశివపేట పట్టణాన్ని అభివృద్ధి చేసిండని చెప్పి ప్రతి వాళ్ళు చెప్పుకుంటారు. కాంగ్రెస్ నాయకులు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. 2 సంవత్సరాలు అయింది ఈ రోజు వరకు. ఎలాంటి 1 రూపాయి ఈరోజు నిధులు శాంక్షన్ చేయించి పనులు చేసింది లేదు. గత ప్రభుత్వంలో అయిన వాటికే వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ అయింది. మరి ఈరోజు కేసీఆర్ గారి గిట 2 సంవత్సరాల నుండి వాళ్ళకి అధికారం ఇచ్చారు, చేయని అని చెప్పేసి ఊరుకోవడం జరిగింది. 2 సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధి లేదు. ఈరోజు ప్రజలు 2 సంవత్సరాల నుండి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చూసినాము, ఎంత ఇబ్బందులలో చూస్తున్నామని అనుకుంటారు. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. తప్పకుండా ఈరోజు ఊరి మాటలలో చెప్పాలంటే ఒట్లు ఎగబరిచినప్పుడు తాళ్ళు ఎట్లయితే ఎగిరిపోతుందో ఈరోజు కాంగ్రెస్ నాయకులు అలాగా చిత్తుగా ఓడిపోవడం జరుగుతుందని చెప్పి తెలియపరుస్తున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ త్వరలో చూడాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులను ఎప్పుడు బొందబెట్టాలని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. తెలంగాణ ప్రజలందరూ తప్పకుండా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో నిరూపిస్తారని చెప్పేసి తెలియపరుస్తూ అవసరమైనటువంటి ప్రయోజనం కోసం ప్రయత్నించి మంజూరు చేసినటువంటి చింతా ప్రభాకర్ గారి యొక్క కృషితో TUFIDC నిధుల ద్వారా ప్రధానమైనటువంటి సదాశివపేట పట్టణంలో మార్కండేయ పాఠశాల దగ్గర మల్టీపర్పస్ హౌస్ నిర్మాణం కోసము 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దాని టెండర్ కూడా పిలవడం జరుగుతుంది. అందులో భాగంగా సదాశివపేట పట్టణంలో ఉన్నట్టు యువకులకు క్రీడా ప్రాంగణం లేకుండా ఇబ్బందికరంగా ఉన్నందుకు స్టేడియం కూడా 1,50,00,000 రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. టెండర్ కూడా కాల్ఫరెన్స్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా పాత మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఆధునీకరించడానికి, కాంప్లెక్స్ భవనం నిర్మాణం చేయడానికి 1 కోటి రూపాయలు, మరి మురికి కాలువ నిర్మాణం కోసము 1,40,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇక సదాశివపేట సిద్ధాపూర్ గౌడ్ నుండి ఆత్మాకూర్ బేస్ వరకు 100 లక్షలు అంటే 1 కోటి రూపాయలు CC రోడ్లకు టెండర్ కాల్ఫరెన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా సదాశివపేట ప్రధానమైన అంశం ఎన్నో రోజులుగా చాలామంది సదాశివపేట అభివృద్ధికి తోడ్పడే విషయంలో అడిగినందుకు స్విమ్మింగ్ పూల్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ స్విమ్మింగ్ పూల్ కూడా 1 కోటి రూపాయలతో టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు సదాశివపేట పట్టణానికి 8 కోట్ల రూపాయలతో నుండి 10 కోట్ల వరకు టెండర్ కాల్ఫర్ చేసి అవి అభివృద్ధి బాటలోకి తీసుకుపోవడానికి స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి యొక్క కృషితో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. గతంలో కూడా SGSD ఫండ్లు ముఖ్యమంత్రి నిధుల ద్వారా 25 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా 13 కోట్ల రూపాయల మట్టుకే 324 పనులను చేపడితే 200 పనులు మట్టుకే
పనులు పూర్తి చేయడం జరిగింది. మరి మిగతా పనులు ఈ ప్రభుత్వం పక్షపాత ధోరణి లోపల క్యాన్సిల్ చేయడం జరిగిందనే విషయం ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఉందని తెలియపరుస్తున్నారు. ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా మన స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు సదాశివపేట స్థానికుడు కాబట్టి 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండి సదాశివపేట మౌలిక వసతులు ఏంటి, సదాశివపేటలో ఏ పనులు చేపట్టాలనే తపనతో ఎంతో కృషి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సదాశివపేట పట్టణానికి 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తున్న విషయం మనందరూ గమనించవలసిన విషయం. ఆ రోజు చింతా ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా లేకున్నా కూడా ఎన్నో రకాలుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ద్వారా కృషి చేసి ఈరోజు HDFC కానీ IDFC ఫండ్స్ కానీ వారి ద్వారానే రావడం జరిగింది. ఇప్పుడు గతంలో ఏదైతే మన మల్లన్న గారు టౌన్ అధ్యక్షులు చెప్పిన ప్రకారంగా ప్రతి పనులు కూడా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా వారి ద్వారానే సదాశివపేట పట్టణానికి డబ్బులు రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి పథంలో లేకుండా డబ్బుల గురించి ప్రజలు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా ఈరోజు కాంట్రాక్టర్లు కూడా పనులు చేయాలంటే ఎంతో భయపడుతున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. మేము పనులు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ డబ్బు ఈ ప్రభుత్వం ద్వారా వస్తుందో రాదో అనే భయంతో ఒక్కొక్క పనికి 4 సార్లు టెండర్ కాల్ఫర్ చేసినా కూడా ముందుకు రాకపోవడం గమనించవలసిన విషయం. మనకు చింతా ప్రభాకర్ గారు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సదాశివపేట మౌలిక వసతులు ప్రతి దాని మీద కూడా ఒక అవగాహనతో, ఒక అభిప్రాయంతో, ప్రత్యేక ఉద్దేశంతో, ప్రత్యేక శ్రద్ధతో పనులు చేస్తున్న విషయం మనమంతా గమనించాలి. ఏదైతే మనం నమ్ముకొని వారిని గెలిపించడమో ప్రజలు వారి నమ్మకాన్ని వమ్ము జరగకుండా మన గురించి ఎంతో కృషి చేస్తున్న విషయం మనమంతా గమనించి చింతా ప్రభాకర్ గారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలపవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం చేస్తున్నాం. हमारे हरदिल अजीज़ MLA साहब चिंता प्रभाकर साहब ने तेलंगाना के क़याम के बाद जो 10 साल जो BRS हुकूमत की जानिब से हुक्मरानी की गई थी उसके अंदर जैसा कि सदाशिवपेट के ताल्लुक़ से जितने भी आज़ादी के बाद से एक बहुत बड़े अरसे तक कांग्रेस हुकूमत इक़्तिदार में रही, लेकिन सदाशिवपेट संगारेड्डी कॉन्स्टिट्यूंसी के अंदर इस तरीके से नज़रअंदाज किया गया था कि बुनियादी सहूलतें जो कुछ भी है किसी ने भी उसकी तरफ तवज्जो नहीं दी थी। इस 10 साल दौर में गवर्नमेंट हॉस्पिटल हो, बस स्टैंड हो, रोड्स हो और पानी का मसला, करंट का मसला जो हमारी BRS गवर्नमेंट की जानिब से अब तमाम रियासती तौर पर जो फलाही इक़दाम किए गए थे वो तो आवाम के सामने एक यादगार के तौर पर क़ायम है, लेकिन सदाशिवपेट के ताल्लुक़ से हर वो तबके को लेकर MLA चिंता प्रभाकर साहब ने जो खिदमत अंजाम दी हैं, जैसा कि मेरे पेशरो चेयरमैन साहब और टाउन प्रेसिडेंट और सीनियर ऑप्शन मेंबर कोडू रंजा साहब ने जिस नमूने से जो तफसील बताई है, इससे कबल भी 25 करोड़ रुपए TRS गवर्नमेंट KCR साहब की सदारत में MLA चिंता प्रभाकर साहब को 25 करोड़ रुपए सदाशिवपेट के डेवलपमेंट के लिए दिया गया था, लेकिन बदकिस्मती से कुछ काम नहीं हुए थे, कुछ काम हो गए थे। उतने में इंतखाबात आने के बाद जो कुछ भी सैंक्शंस थे, मंजूरियाँ थे, यहाँ तक के टेंडर्स कॉल किए गए थे, रेजुलेशंस किया गया था म्यूनसिपाल्टी के तहत, सब कुछ होने के बावजूद ये गवर्नमेंट जो सो एक बदकिस्मती समझिए हमारे तेलंगाना के लिए जो इक़दाम कर रहे हैं, बिल्कुल BRS गवर्नमेंट में जो काम हुए हैं, जैसा कि हमारे पेशरो बता रहे थे यहाँ पे
कि हमीज करे हमीज लाए, वो गवर्नमेंट कुछ भी नहीं करी। लेकिन आवाम बेहतरीन तरीके से जवाब देने के लिए अब लोकल बॉडी इंतखाबात है, इंशाल्लाह 2-2.5 साल में असेंबली इलेक्शंस होंगे। कांग्रेस जो सो ये झूठे वादे 5 లక్షల వర్కులు ఫర్ టెండర్ నోటీస్ వేయడం జరిగింది। ఆ వేసిన సందర్భంగా మరి ప్రెస్ మీట్ పెట్టినాం। మరి ప్రెస్ మీట్కు వచ్చిన మరి పెద్దలు చీల మల్లన్న గారు, మరి మున్సిపల్ చైర్పర్సన్ శివరాజ్ పాటిల్ గారు, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వం మరి చింతా ప్రభాకర్ అన్న ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో, మరి హరీశాన సహాయ సహకారాలతో సదాశివపేటలో ఇంచుమించు 150 కోట్ల వర్కులుతో చాలా డెవలప్మెంట్ చేసుకున్నాం। అందులో భాగంగా మిషన్ భగీరథ కానీ, మరి ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ, మరి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, మరి మినీ ట్యాంక్ బండ్ కానీ, బ్యూటీ టౌన్ బ్యూటీ దాంట్లో మరి డివైడర్ కానీ, మరి సెంటర్ లైటింగ్ కానీ, మరి చాలా ఇంచుమించు వర్కులతో 150 కోట్లతో వర్కులు తీసుకున్నాం। మరి TUFIDC కింద మరి ప్రపోజల్స్ పంపిస్తే 20 కోట్ల ప్రపోజల్స్ పంపిస్తే మరి 20 కోట్లు శాంక్షన్ కావడం జరిగింది। మరి అది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నదని మరి అడిషనల్ కలెక్టర్ గారికి, మరి ఎమ్మెల్యే గారికి బాగా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నది, ఇది ఎందుకు అయితే లేవని చెప్పి మరి వారికి ప్రెజర్ వేయడంతో వాళ్ళు కూడా అధికారులతో మాట్లాడి ఇది కాల్ఫర్ చేయాలి, మీ తొందర స్టార్ట్ చేయాలని చెప్పి అధికారులకు ప్రెజర్ వేయడం జరిగింది। ఆ ప్రెజర్ వేయడంతో మరి ఇప్పుడు 7 వర్కులు మరి 7వ తారీఖున ఈ ప్రొక్యూర్మెంట్ కింద మరి టెండర్ నోటీసు వేసిండ్రు। మరి అది 13వ డేట్కు నుంచి 21వ డేట్ వరకు మరి ఆ టెండర్ వేయాలని చెప్పి మరి ఆ నోటీస్ వేయడం జరిగింది। ఆ 21వ డేట్ వరకు లాస్ట్ ఉన్నది కాబట్టి దయచేసి కాంట్రాక్టర్లు ఎవరున్నా మరి అది తొందరగా కంప్లీట్ చేయాలి। మరి అది వర్కులు కూడా మరి ఎమ్మెల్యే సహాయ సహకారాలతోని, మరి హరీశాన సహాయ సహకారాలతోని మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।